శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల వారు, అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ సరిపడని రాశుల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వివాహం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి, వాటికి పరిహారాలు ఏమన్నా ఉంటాయా, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట వృశ్చిక రాశి అనగానే మనం గమనించినట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. వృశ్చిక రాశి జాతకులు సహజ సిద్ధంగానే 2 రకాలుగా ఉంటారు. ఒకటి, విపరీతమైనటువంటి త్యాగ గుణాన్ని కలిగి ఉంటారు. కొంతమంది దీంట్లో విపరీతమైనటువంటి స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మహానుభావులైనటువంటి వాళ్ళు వృశ్చిక రాశిలో ఉంటారు. తీవ్రమైనటువంటి ధోరణి, మానసిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. వీళ్ళ మనస్తత్వాన్ని కనుక మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి విషయాన్ని తీవ్రంగా తీసుకుంటారు. ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటువంటి గరుడ పక్షి, అధోముఖంగా ప్రయాణించేటువంటి కాలసర్పం రెండు కూడా ఈ వృశ్చిక రాశిని సూచిస్తాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళని ఈ రెండు ఎందుకు సూచిస్తున్నాయని గమనిస్తే, ఉంటే చాలా త్యాగబుద్ధితో అనంతమైనటువంటి పాజిటివ్ మైండ్తో పైకి వెళ్తుంటారు, లేకపోతే చాలా తీవ్రంగా నెగిటివ్గా అధపాతాళానికి వెళ్తుంటారు, చుట్టుపక్కల వాళ్ళని తీసుకెళ్తుంటారు. ఇది ఎలా ఉంటారు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం కొంత రహస్యంగా ఉంటుంది. వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వేయటం కష్టంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చక్కగా ఎదుటి వాళ్ళని గనక రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే, ఎదుటి వాళ్ళలో ఎన్ని లోపాలున్నా కూడా మనస్ఫూర్తిగా క్షమించగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి ఇష్టపడకపోతే, ఎదుటివాడిలో చిన్న తప్పున్నా కూడా తీవ్రంగా మందలించేటువంటి స్వభావం, తీవ్రంగా స్పందించేటువంటి స్వభావం వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. కనుక వీళ్ళ విషయంలో మాత్రం, వివాహ విషయంలో ప్రతి సిద్ధాంతికి ఎన్ని సంవత్సరాలు మాకు ఈ అనుభవం ఉన్న వివాహ విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రావటం గమనిస్తున్నాం. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం వివాహం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలని కూలంకషంగా గమనించి జాగ్రత్తగా వివాహం చేయటం లేదా చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు మొట్టమొదటి ఎవరిని వివాహం చేసుకోకూడదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఒకే రాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఏం జరుగుతుంది, ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వస్తాయి. ఈ సంవత్సరమే కనుక కాస్త మనం గమనిస్తే, ఈ సంవత్సరం 2025 మే నుంచి ఇద్దరికి ఒకేసారి అర్ధాష్టమ రాహు సంచారం అనేటువంటిది సంభవిస్తుంది. ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి అర్ధాష్టమ రాహు వచ్చినప్పుడు రాబోయే 18 నెలల పాటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? గృహ సంబంధమైన ఛిద్రాలు, భేదాభిప్రాయాలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాక వృశ్చిక రాశి వాళ్ళిద్దరూ కూడా చాలా దృఢమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కనుక, ఇద్దరు కత్తులు లాంటి వాళ్ళు. 2 కత్తులు ఒక వరలో ఇమడనప్పుడు ఎవరి దారి వారిదే అన్నా అవుతుంది, లేదా తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. కనుక ఎవరికి వాళ్ళు విడిగా జీవించటం కానీ, లేదా ఎవరి జీవితంలో ఒకళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఎవరు బ్రతుకు బతకడం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అలాగే వృశ్చిక రాశి వారు ధను రాశి వారిని కూడా చేసుకోకూడదు. దీన్ని ద్విద్వాదశాలు అంటారు. అంటే 2, 12 స్థితి. వృశ్చిక రాశి నుంచి 2 ధనుసు, ధను రాశి నుంచి వృశ్చిక రాశి 12. ఈ స్థితిలో వివాహం చేసుకుంటే ఎక్కువ మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, మానసికమైనటువంటి వేదనలు వస్తాయి, చాలా తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చి ఇంచుమించు డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ ధనురాశి వాళ్ళు తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పాలనుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని క్యాలిక్యులేటివ్గా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ తమదైనటువంటి ధోరణిని అవలంబిస్తారు, పట్టుదలతో ఉంటారు. ప్రతి పనిలోనూ వాళ్ళ యొక్క ఆలోచనే భిన్నంగా ఉంటుంది. ఇటువంటి పర్టిక్యులర్ మెంటాలిటీ ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు, ఈ వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే కాస్త కొంతమందిలో మొండితనం, కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం తీవ్రంగా ఉన్నటువంటి వీళ్ళు కలిసే ఛాన్స్ లేదు. ఒకవేళ కలిస్తే మాత్రం
ఇద్దరిలో ఆర్థికపరమైన విభేదాలు, మానసికంగా మాటలు పడకపోవటం, మానసికంగా సరిపడకపోవటం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున ఈ వృశ్చిక రాశి స్త్రీ గనక ధనురాశి పురుషుని చేసుకుంటే ఆ సంసారం నిలబడే అవకాశాలు దాదాపు శూన్యం అని చెప్పవచ్చు. అటువంటి సందర్భాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ మధ్య సయోధ్య అనేటువంటిది కుదురుతుందనేది దాదాపు కష్టం. ఒకవేళ అత్యవసరమైతే గతంలో ఎవరన్నా చేసుకుని ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిహార క్రియలు పాటిస్తే కొంతమేర దాన్ని సరిచేయచ్చు, పూర్తిగా సరిచేయడం కుదరదు. ఇక ధనురాశి స్త్రీని వృశ్చిక రాశి పురుషుడు చేసుకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మజాతకరీత్యా సప్తమ స్థానాలు బలంగా ఉంటే కొంతమేర ఇది నిలబడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ద్విద్వాదశాలు వీళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం వల్ల చేసుకోవడం మంచిది కాదు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకోకూడదు. మేషరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ దూకుడుగా ఉంటారు. నాదే పై చేయి అంటారు, నేనే నెంబర్ 1 అంటారు, నా తర్వాతే నువ్వు అంటారు. అలాగే ఎవరైనా సరే నా కింద పనిచేయాల్సిందే, నేనెంత గొప్పవాడిని ఆలోచించు, నా గురించి మాట్లాడనేటువంటి లక్షణం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అస్సలు నచ్చదు. నువ్వు నీ పరిస్థితి రీత్యా నువ్వు గొప్పవాడు అయితే నా రంగంలో నేనెంత గొప్పవాడినో నాకు తెలుసు, కనుక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి దృక్కోణంతో వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళని ఏ మాత్రం అడ్మిట్ చేసుకొని ఈ సందర్భంలో ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వస్తాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు వీళ్ళు కలిసి ఉండటం అనేది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఏదన్నా వృశ్చిక రాశి మేషరాశి వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకంలో సప్తమ స్థానం ఇద్దరికీ బలంగా ఉండటం వల్ల లోపల భేదాభిప్రాయాలు ఉన్నా, లోపల ఒకళ్ళంటే ఒకళ్ళకి పెద్దగా పడకపోయినా సమాజం కోసం కొంచెం మెయింటైన్ చేస్తారు. ఇది కూడా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే చాలామంది సిద్ధాంతులు తెలిసి తెలియక ఇవి శుభ షష్టాష్టకాలు అంటున్నారు. అంటే మేషరాశి వృశ్చిక రాశి రెండు కూడా కుజగ్రహానికి సంబంధించినవి గనక ఇవి శుభ షష్టాష్టకాలు, ఏం పర్వాలేదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండేదే కనుక వీళ్ళు కలిసే అవకాశం లేదు. కనుక ఎవరైనా సరే వివాహం చేసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం పొరపాటును కూడా వృశ్చిక రాశి వారు మేషరాశి వారిని చేసుకోవద్దు. ఇంకా తర్వాత వృశ్చిక రాశి వారు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యక్తిగత జన్మ జాతకాలను పరిశీలించుకుని సమసప్తకాలు అయినప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అయితే ఇది చేసేటప్పుడు మాత్రం కొంత వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తే ఈ సప్తమ స్థానాలు ఇద్దరివి బలంగా ఉంటే గ్రహగతులు, గ్రహాల యొక్క అనుకూలత, వీళ్ళ గ్రహాల గ్రహమైత్రి, వాళ్ళ గ్రహాల గ్రహమైత్రి కలిసి కనుక్కుంటే వృశ్చిక రాశి వాళ్ళు సమసప్తక స్థితి అయినా సరే, 1-7 స్థితి అయినా సరే వృషభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు పొరపాటున కూడా మిథున రాశి వారిని వివాహం చేసుకోరాదు. ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది? అసలు చేసుకోరు. పొరపాటున గనక చేసుకుంటే ఖచ్చితంగా డైవర్స్ వస్తుంది, లేదా డైవర్స్ దాకా వెళుతుంది, లేదా ఎవరి దారిన వాళ్ళు జీవించడం జరుగుతుంది. కారణం ఏంటంటే మిథున రాశి వాళ్ళు మొండివాళ్ళు. వాళ్ళు అనుకుంది చేయాలనుకుంటారు, వాళ్ళు అనుకున్నది సాధించాలనుకుంటారు, వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అదే చేస్తారు, ఎదుటి వాళ్ళతో అదే చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళ యొక్క డామినేటింగ్ నేచర్ అస్సలు నచ్చదు. నచ్చకపోవటాన వాళ్ళని ఒక్క రోజు కూడా వీళ్ళు భరించలేరు. మరి ముఖ్యంగా మీద వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్ర జాతకులు, మిథున రాశిలో ఉన్న ఆరుద్ర నక్షత్ర జాతకుల్ని గంట కూడా భరించలేరు. ఈ కాంబినేషన్ అనేది దాదాపుగా అసాధ్యం. ఒకవేళ ఎవరైనా సరే గతంలో చేసుకుంటే వాళ్ళు విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇదే అంశాన్ని ఇప్పుడు ఒక 100 విడాకుల కేసులు ఈ కోర్టులకు వస్తే దాంట్లో 99 ఈ వృశ్చిక రాశి మిథున రాశి కాంబినేషన్ అయి ఉంటాయి. కాబట్టి వీళ్ళకి సరైనటువంటి కలయిక అనేటువంటిది కాదు. కనుక వీళ్ళిద్దరూ వివాహం చేసుకోకూడదు. ఇక చివరిగా వృశ్చిక రాశి వారు తులారాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు. ఇది కూడా ద్విద్వాదశాలే. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే వ్యక్తిగత జన్మ జాతకాలను పరిశీలించి వృశ్చిక రాశి స్త్రీని తులారాశి పురుషుడు చేసుకోవచ్చు. అది కూడా ఇద్దరి సప్తమ స్థానాల మధ్య, సప్తమ స్థానాధిపతులు, లగ్నాధిపతులు, నక్షత్రాధిపతుల మధ్య గ్రహమైత్రి, నక్షత్రమైత్రి ఇవన్నీ బలంగా ఉంటే వివాహం చేసినప్పుడు ఒక్క అంశమే కాదు, అనేక అంశాలను చూడాలి. ఇవి కనుక కరెక్ట్గా ఉంటే చేసుకోవచ్చు. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వృశ్చిక రాశి స్త్రీని తులారాశి పురుషుడు చేసుకోవచ్చు. అలా కాకుండా వృశ్చిక రాశి పురుషుడిని తులారాశి స్త్రీ చేసుకుంటే నిరంతరం నిత్యం నరకమే ఉంటుంది. వీళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు పాలవుతారు.
భార్యాభర్తలు ఇరువురు కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. కనుక నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ అంటే వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి, ధనురాశి, మేషరాశి, మిథున రాశి, తులారాశి వారిని వీలైనంత వరకు చేసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. కనుక గతంలో ఎవరన్నా ఈ కాంబినేషన్లో చేసుకుంటే తగిన పరిహారాలు పాటించండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వారు వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని పొందాలని, చక్కగా వాళ్ళకి కలిసిచ్చేటువంటి రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.